మైక్ వస్తారు అతి కిరాతకంగా అత్యాచారం చేసి వారిని హతమార్చడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మనం రోడ్ల మీద దిగాము. ఎందుకంటే వారికి న్యాయం ఉన్న వారు చాలా మంది ఉన్నారనేది మా ఆరోపణ. ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిజాన్ని దాని చెప్తున్నాడు. ఎందుకంటే బంద్ అనేది ఎలక్టివ్స్ ఏదైతే రివ్యూ ఆఫీస్ కావచ్చు, తర్వాత ఎమర్జెన్సీగా లేదు అని అనిపించిన వాటికి ఈరోజు చూడరు. ఎమర్జెన్సీ ఉన్నది ఏదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఎమర్జెన్సీ అనిపిస్తే మాత్రం హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేసెస్ చూస్తాయి. బంద్ అంటే పూర్తిగా షట్ డౌన్ అయినట్టు లేకపోతే కాదు. మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోదనే దృష్టిలో చెప్తున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే ఎమర్జెన్సీ సేవలకి మేము స్వీకరిస్తున్నాము. ఓన్లీ ఎలక్టివ్స్ ఏదైతే నాన్ ఎమర్జెన్సీస్ ఉంటాయో, ఈరోజు కాకపోయినా రేపు రావచ్చు అనేది ఉంటాయో అట్లాంటి వాటిని మాత్రం మీరైతే మండే రండి. ఎమర్జెన్సీ అని మీకు అనిపించినది ఏదైనా సరే త్వరితగతిన మీరు డాక్టర్స్ సంప్రదించవచ్చు. వారు ఈరోజు చూస్తారు. ఎలక్టివ్స్ మాత్రం ఈరోజు చూడబడదు. మనందరికీ అమ్మాయిన విలాసంలో కూడా విషయాలు చెప్పారు. ప్రయాణ పిల్లలందరూ డాక్టర్లు నా బాధ వెలిపించారు. బయట వాళ్ళకు చాలా గొప్ప కనబడుతుంటారు, కానీ మనకు కొన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలుసు. మరి సేవాగుణంతో నిరంతరం మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి ఈరోజు అమ్మాయి కుటుంబానికి మన సానుభూతి జరుపుతూ మరి ఆత్మహత్య కార్యక్రమాలని చెప్పి వేస్తూ ఇలాంటి సంఘటన ప్రజలు కూడా ప్రభుత్వాలు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మన తెలంగాణలో మరి ముఖ్యంగా జగిత్యాలలో అయితే నాకు తెలిసినంత వరకు హాస్పిటల్లో మంచి భద్రత ఏర్పాటు చేసిన ప్రభుత్వ హాస్పిటల్లో ఒకసారి అయితే సూపరింటెండెంట్ మామూలుగా అడగచ్చు, కానీ యూనిఫామ్ వేయకపోతే శాలరీ కట్ చేసింది. నా దగ్గరికి వచ్చాడు, నాకు శాలరీ పేమెంట్ ఏంటంటే యూనిఫామ్ వేస్తాను, సెక్యూరిటీ గార్డ్ జాబ్ పెట్టు. నేను చెప్పిన ఖచ్చితంగా తీసేపడేది. యూనిఫామ్ వేసుకుంటే ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో ఉంటే వచ్చేవాడు కూడా కొంత భయపడతాడు. సో ఆ రకంగా ఉండాల్సింది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలాంటి బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యత రాహిత్యంగా ఉన్న ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ తప్పకుండా శిక్షించబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి ఇండియన్ బ్లడ్ అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి సంఖ్య మానిటరింగ్ పత్రిక కూడా ధన్యవాదాలు. ఇంటికే మనం చెప్పినప్పుడు ఇలాంటి ఎంతోమంది సిస్టర్స్, డాక్టర్స్, ముఖ్యంగా యవనంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకు కంప్లీట్గా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది దురదృష్టం ఏంటంటే కలకత్తాలో అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వకపోవడం, కాలేజ్ ప్రెమిసెస్లోనే సెమినార్ హాల్ ఎక్కడో కాదు సెమినార్ హాల్లోనే తప్పకుండా అనేది చాలా చాలా దురదృష్టకరం. మరి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరి అదే కోల్కతాకు ఆతిథ్యం వహించిన ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారి పేరు మీద మన డాక్టర్ డే జరుపుకుంటాం. మరి అలాంటి రాష్ట్రంలో కోల్కతాలో ఇట్లాంటి సంఘటన జరగడం దురదృష్టం. మరి వారి ఎక్కడ ఆనాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏర్పాటులో ఉంది. మన భారతదేశం అంతా కూడా డాక్టర్లు అందరూ కూడా మనం ఒకటే కొడుకు కింద పనిచేస్తున్నాం. అంటారు సింగిల్ అందరూ మనకు అయ్యేమే ఒకటే. వేరే వేరే ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటాయి. టీచర్స్ చూసినా, ఇంజనీర్లు చూసినా, చాలా యూనియన్లు ఉన్నాయి కరెక్ట్. మరి మనందరం ఇంత యునైటెడ్ ఉన్నా కానీ ఇక్కడ హాస్పిటల్ పైన కావచ్చు, మరీ ఇంత దారుణంగా ఒక వైద్య విద్యార్థిని తీసి చదివే డాక్టర్ మీద ఇలాంటిది దుర్ఘటన జరగడం, మరణించడం దురదృష్టకరం. ఈనాటి వరకు కూడా కోల్కతా ప్రభుత్వం ఆ దోషులు పట్టుకోకపోవడం, ఆనవాళ్ళు కూడా తెలవలేదు, ఇంకా ఎలాంటి కాలేదంటే చాలా చాలా దురదృష్టకరం. మరి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ కాబట్టి మళ్ళీ కూడా మనం చూస్తాను. ఈరోజు జగిత్యాల
ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, మెడికల్ ప్రిపేర్నెస్ ఆధ్వర్యంలో ఇది ఖండిస్తూ ఈరోజు ఆసుపత్రులంతా కూడా ఓన్లీ ఎమర్జెన్సీ రెగ్యులర్ సేవలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర హైవే నుంచి కూడా ఇవాళ హైదరాబాద్లో ధర్నా చౌక్లో ధర్నా ఏర్పాటు చేశారు. నన్ను కూడా రమ్మన్నాను. నేను మా డాక్టర్ల మధ్యలో ఉంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి నేను మీతోటి కలిసి మీ డాక్టర్గా ఈ స్థానంలో ఎమ్మెల్యే ఉన్నానని, ఎమ్మెల్యే పదవి 3 రోజులకు ఎక్సైజ్ కావచ్చు, కానీ డాక్టర్గా మాత్రం మీతో 2 రోజులు పనిచేస్తూ ఉంటాను.